ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం. జూన్ 14వ తేదీన సంకటహర చతుర్థి. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. ఈ నెల జూన్ 14వ తేదీన శనివారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. జ్యేష్ఠ మాసంలో అందులోనూ శనివారంతో కలిసి వచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి. సంకటహర చతుర్థి అంటే మన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయే రోజు. ఈ రోజున గణపతిని ఎలా పూజించాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. జూన్ 14న శనివారం నాడు ఇంట్లో వినాయకుడిని పూజిస్తే ఇక మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారమే. మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది. నరక బాధల నుండి విముక్తి లభించి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. జూన్ 14న సంకటహర చతుర్థి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో గణపతి వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ శక్తివంతమైన వ్రతాన్ని ప్రారంభించే ముందుగా పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి. అలాగే కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి. ఎరుపు రంగు పుష్పాలతో వినాయకుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి. దీపం ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించగానే ముందుగా దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పాన్ని సమర్పించాలి. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత గణపతి పటం ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో 3 గుప్పిళ్ళ బియ్యం, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, అలాగే 11 రూపాయల బిళ్ళలను ఒక ఎరుపు రంగు వస్త్రముతో గణపతికి ముడుపు కట్టాలి. వినాయకుడికి ముడుపు కట్టేటప్పుడు మీ మనసులోని కోరికలన్నీ గణపతికి చెప్పుకుంటూ 3 ముళ్ళు వేస్తూ స్వామివారికి ముడుపు కట్టాలి. ఈ ముడుపును పూజ గదిలోనే పెట్టి ముడుపుకు నమస్కారం చేసుకొని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఇక పూజలో గణపతికి నైవేద్యంగా అరటిపండ్లను నివేదించవచ్చు, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. చివరగా వినాయకుడికి హారతి ఇచ్చి ముడుపుకు కూడా హారతి ఇచ్చి వినాయకుడికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని మీ పూజను ముగించుకోవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి మరలా సాయంత్రం కూడా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును ఇప్పదీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న కుటుంబం మొత్తం స్వీకరించాలి. వినాయకునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు 21 గరిక ఆకులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న గణపతికి సమర్పించి మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అదేవిధంగా మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున 21 యాలకులను తీసుకొని ఆ యాలకులను దారానికి గుచ్చి ఒక యాలక మాలగా తయారు చేసి గణపతి పటానికి వేయండి. ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఈ యాలక మాలను తీసి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇక మీ ఇంటికి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. మీ భర్తకు కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుకోండి. ఈ గణపతి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. ఉపవాసం ఉండేవారు రాత్రి చంద్రుని చూసి మీ ఉపవాసాన్ని విరమించాలి. అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండండి. అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు.
ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి 11 ప్రదక్షిణలు చేయండి. మీ కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయి. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే గణపతి ఆలయంలో గరికమాలను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా వినాయకుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయని ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇక వివాహమైన ఆడవారు ఈ రోజున తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్ధిస్తుంది. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు, శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. జిల్లేడు మొక్కను వినాయకునికి మొక్కుగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు పెళ్లి కాని వ్యక్తులు, అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహ గడియలు ఏర్పడి మంచి సంబంధం కుదురుతుంది. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసే వ్యక్తులు గోమాతకు ఆహారాన్ని తినిపించండి. త్వరగా ఉద్యోగం ప్రాప్తిస్తుంది. అలాగే పేదలకు దానం చేస్తే 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.